రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రధానంగా పాఠశాల విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు పేరుతో ఎన్జిఓల జోక్యం మితిమీరింది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధ్యాయుల నియామకం కాకుండా ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా ఇట్లాంటి స్వచ్ఛంద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతోటి ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగానే సేవలు అందిస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చి ఆన్లైన్ క్లాసుల పేరుతోటి ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రత్యక్షంగా తరగతి గదిలో బోధించేటువంటి ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ లేకుండా ఆన్లైన్ క్లాసుల పేరుతో ఐఎఫ్పి ప్యానెల్లో ఓపెన్ చేసి యూట్యూబ్లో క్లాసులు చూపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది అటు విద్యార్థులకు కానీ ఇటు ఉపాధ్యాయులకు కానీ ఇబ్బందికరంగా ఉంది బోధనాభ్యాసన ప్రక్రియలో. దీంట్లో మార్పు రావాలని చెప్పేసి టీఎస్యూటెఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయుల విద్యారంగానికి సంబంధించి చూసినప్పుడు అనేక సమస్యలు ఈరోజు ఉన్నాయి. ఆ సమస్యల్ని పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం వాటిని పట్టించుకొని ఆ ప్రభుత్వ పాఠశాలలు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని వదిలేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతోటి లేదా గురుకులాల పేరుతోటి ఇంకో పేరుతోటి కొద్దిమందికి నాణ్యమైన విద్య కొద్దిమందికి మాత్రమే అందించేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరి ఇట్లా ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నింటినీ చర్చించడం కోసం అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు విద్యా హక్కు చట్టం అమలు పేరుతోటి విద్యను కేంద్రీకరిస్తూ ఉంది. ఇటు పాఠశాల విద్యారంగంలో కానీ ఉన్నత విద్యారంగంలో కానీ ఈ కేంద్రీకరణ విధానాల ఫలితంగా రాష్ట్రాల స్వేచ్ఛను హరిస్తూ ఉంది. రాష్ట్రాలకు రావాల్సినటువంటి ఫండ్స్ని కూడా సమగ్ర శిక్ష పేరుతో వచ్చేటువంటి ఫండ్స్ని కూడా కుదించేసి ఇవాళ రాష్ట్రాలకు ఇబ్బంది గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ఈరోజు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీనిపైన సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయులు, తెలంగాణలో 45,000 మంది ఉపాధ్యాయుల మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపుతూ ఉంది. ఇటువంటి అంశాలన్నిటి మరి దీని మీద ఉపాధ్యాయులంతా ఆందోళనగా ఉన్నా మరి కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్లో అనేక మంది పార్లమెంట్ సభ్యులు ఈ టెట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. మరి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయలేదు, లేదు ఏం చేయబోతుంది ఉపాధ్యాయుల రక్షణ కోసం అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయలేదు. మరి ఇటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల మీద చర్చించి వీటి మీద నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వార్షిక విస్తృత సమావేశం ఈ డిసెంబర్ 28, 29 తేదీల్లో జనగాంలో జరుగుతూ ఉంది. రాష్ట్రస్థాయి విద్యా సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సులో ఈ విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులు అట్లాగే ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో పెండింగ్ బిల్సు, పిఆర్సీ, పెండింగ్ డిఏలు ఇట్లాంటి అనేక సమస్యలు ఈరోజు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపేదానికోసం రాబోయే రోజుల్లో ఐక్యంగాను స్వతంత్రంగాను కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ జనగామ విద్యా సదస్సు విస్తృత కమిటీ సమావేశాల్లో మేము చర్చలు జరుపుతాం. ఆ చర్చల కోసం చెప్పి జరగబోయేటువంటి ఈ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని చెప్పేసి మీ ద్వారా ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. డిసెంబర్ 28, 29 2 రోజుల పాటు జనగామలో జరిగే కార్యక్రమాల్లో మొదటి రోజు ప్రారంభ సమావేశం. దానికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, అట్లాగే కొండా సురేఖ గారు మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ వేదికగా ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి కోరుతాం. అంతేకాదు మధ్యాహ్నం 3 అంశాలపైన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ఒకటి, ఈరోజు ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం మధ్యతరగతి సగటు పౌరులు జీవన విధానం అతలాకుతలం చేసేటట్టుగా సామ్రాజ్యవాద కాంక్షతో అమెరికా మరి అనేక రకాల ఆంక్షలు విధిస్తూ ఉన్న పరిస్థితిలో అమెరికా ఆంక్షలు మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏ రకమైన ప్రభావం చూపుతుందో అనే అంశం మీద మరి సెమినార్ నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వక్తగా హాజరవుతూ ఉన్నారు. అట్లాగే ఈరోజు దేశంలో
రాజ్యాంగం యొక్క ప్రతిష్టను మరింత బలహీనపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో విద్యారంగంతో మమేకమై పనిచేసే ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి భారత రాజ్యాంగం విలువల్ని కాపాడడంలో ఏంటి కర్తవ్యం అనే అంశం మీద మరి ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారితో రెండో అంశం మీద, అట్లాగే ఈరోజు ఇందాక మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని కేవలం కార్పొరేట్ శక్తులకు లేక ప్రైవేట్ శక్తులకు దారదత్తం చేయడం కోసం ప్లాన్ చేస్తూ ఉంది. దానివల్ల పేద బలుగు బలహీన వర్గాల పిల్లలకు విద్య దూరం అవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో విద్యారంగం వల్ల సామాజిక అసమానతలు పెరుగుతున్నాయి, విద్యారంగంలో అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ అసమానతలు లేని విద్యారంగం ఎలా ఉండాలి అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యామ్నాయ డాక్యుమెంట్ను చూపించడం కోసం మూడో అంశంగా కూడా దీన్ని మా పూర్వ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నరసరెడ్డి గారు వక్తగా పాల్గొంటారు. ఈ మూడు అంశాల పట్ల చర్చించి అక్కడ ఒక విధాన రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ఉపాధ్యాయులతో పాటు ఇతర అనేక అంశాలు ఇందాక చెప్పినట్టు ఏవైతే స్వచ్ఛంద సంస్థల పేరుతో, స్వచ్ఛంద సంస్థల ముసుగుతో ఈరోజు విద్యను పేదలకు దూరం చేయాలని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. అటు మధ్యాహ్న భోజనాన్ని లేదా ఇతరత్ర అంశాలన్నింటినీ వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారనేది ఇటీవల సంఘటనలు కూడా తెలుస్తూ ఉన్నాయి. అందుకనే ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, టీఎస్యూటీఎఫ్ జరుపుతున్న ఈ కార్యక్రమాల్లో మరి ప్రజా విద్యారంగం, ప్రభుత్వ పాఠశాల బలోపేతం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం అన్ని అంశాలు కూడా చర్చించబడతాయి. కాబట్టి మీ ద్వారా ఉపాధ్యాయులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ సమావేశాల్లో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని మరి జయప్రదం చేయాలని, అట్లాగే ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మేము యూటీఎఫ్ సమావేశాలంటే కేవలం సంఘాల యొక్క సమస్యలు మాట్లాడుకోవడం కోసం కాదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్యారంగం పేదలకు అవసరమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కోసం ప్రభుత్వం చేయాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ విధానాలు సూచించాయి. కాబట్టి మేము చేసే తీర్మానాలను వాటిపైన ఒక చిత్తశుద్ధితో ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.